అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్వైర్ మ్యాట్ టెక్నాలజీతో బీటీసీసీ రోడ్లు నిర్మించారు. కోనసీమలో కాలువ గట్లపై ఉన్నటువంటి రోడ్లే అత్యధికంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో తడి పొడి నల్లరేగడి స్వభావం గల నేలలే ఉండడంతో ఇప్పుడు ఇదే ఈ రోడ్ల పాలిట శాపంగా మారింది. దాదాపు ఇక్కడ చాలా రోడ్లు పంట కాలువను ఆనుకునో లేక మురుగు కాలువను ఆనుకునో కనిపిస్తూ ఉంటాయి. దీంతో రోడ్లు నిర్మించిన స్వల్ప వ్యవధిలోనే ధ్వంసం అవుతూ ఉంటాయి. ఈ సమస్యకు ఇంజనీరింగ్ అధికారులు చెక్ పెట్టారు. అక్కడ లభించే కొబ్బరి పీచుతో తయారు చేసిన మ్యాట్లను ఉపయోగించి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఓడలరేవు ప్రాంతాల్లో క్వైర్ టెక్నాలజీ మ్యాట్ల రోడ్లను వేశారు. 1,46,00,000తో సుమారు 6 కిలోమీటర్ మేర రోడ్డు నిర్మించారు. ఈ విధానంతో రోడ్లు పటిష్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా మట్టి తొందరగా జారిపోకుండా ఉంటుందన్నారు. సాధారణ వాటి కంటే కూడా మరో 5 సంవత్సరాలు గట్టిగా ఉంటాయని అన్నారు. డెల్టా ప్రాంతంలో క్వైర్ టెక్నాలజీతో మ్యాట్లు వినియోగించడం వల్ల డ్వాక్రా సంఘాలకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. స్థానికంగా ఈ క్వైర్ ముడి సరుకు లభిస్తూ ఉండడంతో ఖర్చు కూడా తక్కువ. ఈ విధానం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఈ ప్రాజెక్టును కలెక్టర్ ప్రోత్సహించారని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు అన్నారు. అంతేకాకుండా లోకల్ ఎంప్లాయ్మెంట్, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. రోడ్ల జీవితకాలాన్ని పెంచే అవకాశం లభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రమంతా అమలైతే వాహనదారులకు ఇబ్బందులు తొలగినట్లే.